కక్కింది చూడు ముచ్చుకట్టే ఈడ పట్టుకొచ్చి పొలంటే ఒళ్ళు జలకరం పుడుతుంది ఎట్ట దిగాలో ఏమో. హలో మావ, నమస్తే. అందరు ఎట్లరు బావరా? నేనైతే మంచిగా ఉన్నా. ఈరోజైతే చాలా రోజుల తర్వాత ఫిషింగ్కి అయితే వచ్చిన. ఇప్పుడు మనం వచ్చిన స్పాట్ అయితే ఇదే. ఎండాకాలం కదా, నీళ్ళైతే మొత్తం గుంజుకపోయినాయి, చెరువు అంతా ఎండిపోయింది. సో మనం వాడుతుంది అయితే ఇప్పుడు ఇది సెటప్, ఈ బైట్ కాస్టింగ్ రాడ్. ఇదేం రాడ్ అంటే స్పెషల్గా మనం తయారు చేసుకుంది, ఇక్కడ ఆడ దొరకదు మీకు. అంటే ఇది జూపిటర్ రాడ్, పై ముక్క, కిందిదేమో రెయిన్బోది. రెండు ఇరిగిపోతే ఒకటైతే సెట్ చేసిన, అందుకని మనం రైంటర్ అని దీనికి ఒక పేరు అయితే పెట్టుకున్నాం. ఇంకా ఇదైతే ఫైర్ఫాక్స్ నింజా మిషన్. మనం వాడుతున్న ఫ్రాగ్ వచ్చేసి హ్యాండ్మేడ్ ఫ్రాగ్ అయితే వాడుతున్నాం. సో వీడియో అయితే నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, మొత్తం చూసేయండి. ఈరోజు ఫిషింగ్ ఎలా జరుగుతుందో మీరు కూడా చూసేయండి. సరే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం డైరెక్ట్గా. ఇందులో నాకు తెలిసిన కొన్ని ట్రిక్స్ అయితే చెప్తాను, కొత్త వాళ్ళకైతే బాగా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. ఎప్పుడైనా మనం స్నేకెడ్ ఫిషింగ్కి వచ్చినప్పుడు ఉదయం 5 గంటల కన్నా వెళ్ళాలి, లేదంటే ఈవినింగ్ 3:30-4 గంటలకు వెళ్ళాలి. ఆ టైంలో అయితేనే అటాకులు బాగా వస్తాయి. ఇంకొకటి, మనం ఫిష్ పడలేదని ఎప్పటికీ నిరాశ పడకూడదు, మళ్ళీ ట్రై చేస్తూనే ఉండాలి. ఇందులో చాలా ఓపిక ఉండాలి. మనం ఎప్పుడైనా ఫ్రాగ్ విసిరినప్పుడు ఒకసారికి అటాక్ రాకపోతే మళ్ళీ 2 టైమ్స్ అయితే అక్కడే వేయాలి. ఎందుకంటే ఫస్ట్ టైం వేసినప్పుడు కొర్రమీన్ కదులుతుంది అన్నమాట, రెండోసారి కంపల్సరీ అటాక్ చేస్తుంది. ఇప్పుడు అదే జరిగింది ఇక్కడ, చూడండి. చేప కొట్టింది. ఫ్రాక్ ఇది, ఒరే చేప కొట్టింది, దారం లేదు. ఫ్రాగు ఊరిని అమ్మ, 1 కాదు 2 కాదు మావా, తెగిపోయింది. 450 రూపాయలు. అసలు ఇప్పుడు ఏం జరిగిందంటే మంచి స్ట్రైక్ అయితే వచ్చింది, చేప మాత్రం పెద్దదే, మంచి సౌండ్ కూడా వచ్చింది. కానీ ఫ్రాగ్ అయితే మిస్ అయిపోయింది. అలా ఎందుకు అయిందంటే మన లైన్ వచ్చేసి వాటర్లో నాని పాతదైపోయింది మా, అందుకనే సడన్గా అయితే లైన్తో పాటు తెగిపోయింది. మనకు ఫ్రాగ్ ఏమన్నా దొరుకుతుందేమో అని చెప్పి దగ్గరికి వచ్చి చూశాను అనమాట, ఎందుకంటే నోట్లో పడ్డాక మళ్ళీ ఎలాగాస్తుంది కదా అని చెప్పి. ఓ షిట్, నాకున్నది ఒకే ఒక ఫ్రాగు. ఏంది మా ఇట్లా పోయింది, వదిలేస్తే పైకన్నా తెలుస్తుంది. కర్మమా. ఫస్టే మంచి ఫ్రాగ్ వేద్దామని వేసిన. అమ్మ, ఈ చేపలకు పిచ్చి మాత్రం ఉండదు మా, చేపల పిచ్చి ఉంటే అంతా ఆగమైపోతారు. 450 రూపాయలు పెట్టి మొన్ననే కొన్నది హ్యాండ్మేడ్ ఫ్రాగ్, దాంతో ఒక్క చేప పట్టింది లేదు. ఇంకా అది దాన్ని కొన్న రాడ్ ఇరిగిపోయింది, ఫిషింగ్ రాడు. ఇప్పుడు ఏదో ఒక రాడ్ అని తయారు చేసుకొని దీనికి వస్తే ఊరిని అమ్మ ఫ్రాగ్ వేసుకొని పోయింది. అది లైన్ ఎట దిగింది చూడు, నాకు మైండ్ ఖరాబ్ అవుతుంది అమ్మాయి చేపల వల్ల. ఛా, అసలు ఏం జరుగుతుందో అర్థమవుతలేదు. కొట్టింది అనుకునేసరికి మంచి టైం ఇచ్చి కొట్టినా కానీ ఉత్తి దారమే వచ్చింది బయటికి. ఏం ప్రాబ్లం ఏం లేదు, వాడాలి. బ్లాక్ వైట్ వేద్దామా? ఇది కట్టుకున్నాక మళ్ళీ చూపిస్తామా. మంచి ఫ్రాక్ పోగొట్టుకున్నా, నాటైతే వేసిన. ఇది ఆడుతాను ఇప్పుడు, వైట్ బ్లాక్ దుష్మన్, ఇది మినీ దుష్మన్. చూద్దాం దీంతో పోతే అయిపోయింది. కానీ నా ఫ్రాక్ నాకు ఇచ్చినా బాగుండు, ఫ్రాక్ వేసుకొని పోయింది. మన కర్మ బాగాలేనప్పుడు అంతే, అట్టి పండ్లు తిన్నా పండ్లు ఇరిగిపోతాయి అన్నట్టు నాకు బాగాలేదట్టుంది, పోయింది.
కప్పలు చూడు ఎట్ట వస్తున్నాయి. ఊరే ఊరే కప్ప అందుకుందిరా నీ అమ్మ కప్ప. ఒకసారి వదిలిపెట్టి ఏందిరా ఈ కప్పల మూత, ఏంది అమ్మ ఇది? ఇప్పుడే ఒకటి పోయిందిరా, ఇంకో కప్ప పడుతుంది. ఈ తల్లి కప్పలకు కూడా మేత దొరకలేదు. చూడు ఎట్ట వస్తుంది. తల్లి మన సైడ్ ఎవడన్నా తినేటోడు ఉంటే చెప్పండి మామ, వీటిని పార్సల్ పంపిస్తా, మంచిగా ఎంపుకొని తింటారు. పోలంటే ఒళ్ళు జలకరం పుడుతుంది. ఎట్ట తీయాలో ఏమో. అయితే అక్కలాడిపో బాగానే పోయింది మామ. ఫస్ట్ షాప్ అయితే పడ్డది, కానీ ఫోన్ హీట్ అయ్యడం వల్ల కెమెరాకి అయితే చిక్కలేదు. కెమెరా కొంచెం కూలింగ్ కావాలని నీడకు పెట్టినా. ఇక మంచి సైజు ఉంది. త్వరగా అయితే తీసి చికెన్ వేసుకుందాం, మళ్ళీ చచ్చిపోద్ది. మనకు పడ్డది అయితే ఒకటే ఈరోజు. మామ మన ఫోన్ హీట్ కావడం వల్ల పక్క పెట్టేశాను. ఇంకా 2-3 స్ట్రైక్లు అయితే వచ్చాయి. ఎంతో కష్టపడి వీడియో తీస్తే ఆ ఫ్రాగ్ పోవడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అయ్యాను. అందుకే నెక్స్ట్ డేనే ఉదయాన్నే వచ్చి మళ్ళీ ఆ వీడియో అయితే స్టార్ట్ చేశాను. అది కలిపి ఈ రోజు పెడతాను, కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూసేయండి మామ. మనకైతే నిన్న ఈవినింగ్ ఒక ఫ్రాగ్, హ్యాండ్మేడ్ ఫ్రాగ్ అయితే పోయింది. నెక్స్ట్ వచ్చేసి నిన్న ఒకటే పడ్డది కదా, అందుకే ఈరోజు ఉదయాన్నే మళ్ళీ అదే స్పాట్కి అయితే వచ్చినాం. ఇప్పుడు వాడుతుంది వచ్చేసి సేమ్ అదే రాడు, రైంటర్ అని. అండ్ మనమైతే ఇప్పుడు దుష్మన్ కొత్త ఫ్రాగ్ తెచ్చినది. దీన్ని అయితే ఓపెన్ చేసిన, ఎప్పుడో తెచ్చిన గ్రీన్. చూద్దాం, డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళైతే వెళ్ళిపోదాం. చూద్దాం. మార్నింగ్ టైంలో ఎక్కువ రాలేదు నేను ఇప్పుడు, ఎందుకంటే మార్నింగ్ టైంలో నేను బిజినెస్కి వెళ్తా. ఈరోజే వచ్చిన. స్నేకెడ్ ఫిషింగ్ ఈవినింగ్ టైం కన్నా మార్నింగ్ టైమే బెస్ట్ అని నేను చెప్పగలను. ఎందుకంటే మార్నింగ్ కూల్గా ఉంటుంది వెదర్, మంచిగా ఆకలి అవుతుంది, వాటికి అటాకులు కూడా బాగా వస్తాయి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, నీట్గా ఉన్న వాటర్ కన్నా కొంచెం గడ్డి గరక ఉన్న వాటర్లో ఎక్కువ అటాకులు చేస్తాయి. కప్ప పోతుంటుంది కదా, వాటికి నిజంగా కప్ప పోతుందని అనుకుంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ అటాక్ వచ్చింది చూడండి. ఒక స్ట్రైక్ అయితే కొట్టింది కానీ పర్ఫెక్ట్ కొట్టలే. చూద్దాం. ఇప్పుడు అటాక్ వచ్చింది చూసారా, ఆ అటాక్ రాగానే తొందరపడి తక్కువ లాగుతారు. అలా అయితే గాలం అయితే కుచ్చుకోదు కొర్రమేన్కి. కొంచెం 2-3 సెకండ్స్ అయితే గ్యాప్ ఇచ్చి కొట్టాలి. ఆ టైంలో మనకి ఇష్టమైన పేరుని తలుచుకునైనా కొట్టినా కానీ ఆ టైం సరిపోతుంది, కరెక్ట్ గా హుక్ అవుతుంది. చిక్కుకుందని కప్పే పట్టుకుంటావా? ఇందేనా? చేసే పోయింది. ఇక్కడ నేను చిన్న మిస్టేక్ చేశాను. ఆ మిస్టేక్ వల్ల అయితే ఆ కొర్రమీన్ పోయింది. చాలా మంది ఉండడం వల్ల గడబిడ వల్ల మిస్ అయిపోయాను. ఎప్పుడైనా మన కొర్రమీన్ పడి అలా గడ్డికి చిక్కున్నప్పుడు కొద్దిసేపు దాకా బిర్రగా అలాగే పట్టుకోవాలి. అప్పుడు అదే జలకరించి ఎగురుతుంది అన్నమాట. ఆ టైంలో స్పీడ్గా లాక్కుంటే సరిపోయేది. నేను వాళ్ళందరూ ఉండడం వల్ల తొందరలో అదైతే పట్టుకోలేక కిందికి దిగాను, లూజ్ చేసేసరికి వెళ్ళిపోయింది అనమాట. దగ్గరకు వచ్చి ఒక్క స్టెప్ అయితే తలవాడు కాలు ముందర పడ్డది. మామ మనకి ఎప్పుడైనా ఫిష్ పడ్డప్పుడు మళ్ళీ అదే స్పాట్ లో ఇంకొక 2 టైమ్స్ వేయాలి. ఎందుకంటే దానికి దంటగాడ్ అనేది ఇంకొకటి ఉంటుంది అనమాట. ఖచ్చితంగా అది అటాక్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అదే జరిగింది ఇక్కడ చూడండి. ఏం తాడు గుంస్తేనే పోద్ది. ఏమో కక్కింది చూడు, చేపను కక్కింది. పెద్ద జలం తిన్నది అది.
అన్నది పనిబూట్లు బాగానే తెచ్చుకున్నా ఎట్లా తీయాలి చేతితో మొత్తం ఇలా మనకు చేప పడ్డప్పుడు దాని నోట్లో ఒక ఫ్రాక్ తీయడానికి అయితే చాలా కష్టం అవుతుంది. మనకు ఖచ్చితంగా లిప్ క్లిప్పర్ కటింగ్ ప్లేయర్ కంపల్సరీ అవసరం. ఎందుకంటే దాని నోట్లో పండ్లు చాలా షార్ప్గా ఉంటాయి. మనం వేలు పెట్టినప్పుడు ఇసుకపోయే అవకాశం ఉంటుంది. ఇది ఉంది చూపిద్దామని కెమెరా కావాలి. లేదు ఇలా ఉన్నాయి ఏమున్నాయి రాజు కూడా ఇక్కడ ఫిషింగ్ చేయడానికి వచ్చాడు. అతని చేతిలో ఉన్నది డెడ్లీ అంటే 7 ఫీట్ రాడ్. ఆ రాడ్ అయితే నిన్న పూమెన్ పడి ఇరిగిపోయింది. ఈ రోజు మళ్ళీ జాయింట్ వేసుకొని వచ్చాడు. చూద్దాం ఎట్లా ఉంటుందని. ఎట్టుంటుందో నాయన మళ్ళీ పూమెన్ పడితే కానీ పూమెన్ పడతాడని నేను అనుకుంటే ఫస్ట్ ఫ్రాగ్ తీసుకొని షెట్లలో ఇరికిచ్చిండు. ఆయన కష్టాలు చూడండి. పడుడేమో కానీ ఈ కప్పలు ఇరుకుడు వీటిని పోగొట్టుకోవడం ఎక్కువ ఉంది మాకు. రాజు దాడ ఇరికింది రావట్లేదు అస్సలు. ఇక్కడ కొర్రమీన కొట్టింది వేద్దాం. ఇక్కడున్న కొర్రమెన్లు ఒక్కొక్కటి డిక్కి బలిసి బాగా బలిసిన కొర్రమెన్లు అయితే ఉన్నాయి మామ. కానీ వీటికి మేత కూడా చాలా ఉంది. అస్సలు అటాక్ చేస్తలేవు. మనం ఎప్పుడైనా కొర్రమెన్ వేటకు వచ్చినప్పుడు ఒకే స్పాట్లో ఉండి చాలాసేపు అయితే వేటాడొద్దు. అక్కడిక్కడ వేస్తుండాలి. రాజుకైతే ఒకటి పడ్డట్టుంది. కష్టపడుతుండు బాగా ఉందో పోయిందో పోయినట్టే కొడుతుంది. ఉంది మొత్తానికి కూడా ఇదే పట్టిండు. పర్లేదు గట్టినే జాయింట్ వేసింది మామ. మంచిగా అవుతుంది ఫిషింగ్ రాడ్. మనది కూడా ఉంది డెడ్లీ హంట్. దాన్ని కూడా జాయింట్ అయిపోయాలి అతనితోని. ఇక్కడ ఒక అటాక్ వచ్చింది. అసలు అది ఎలా అటాక్ చేసిందో మీరే చూడండి. ఇక్కడ మనకి ఫిష్ అయితే పర్లేదు. ఎందుకంటే కొన్ని కొర్రమెన్లు డైరెక్ట్గా మింగవు మామ. అప్పుడప్పుడు ముడి మీద అలా అటాక్ చేస్తాయి అంతే. ఒకసారి ట్రై చేసింది మళ్ళీ కూడా కొట్టదు. కొన్ని కొర్రమెన్లు అంతే ఉంటాయి ఎందుకో. కానీ మనం అయితే అదే ప్లేస్లో 2-3 టైమ్స్ ట్రై చేయాలి. లక్కుంటే పడుతుంది. ప్లేస్ మార్చి ఇంకొక ఆడ వేయగానే చాలా సేపటి తర్వాత మంచి అటాక్ అయితే వచ్చింది. చూడండి ఎలా ఉందో. జస్ట్ మిస్ అయిపోయేది. కొత్తగా పడదే సైజు గ్రిప్పర్ ఎటుపోయిందిరా. ఇప్పుడు గ్రిప్పర్ పెట్టినా దొరకదు. ఇది మూతి కట్ అయింది. మంచి సైజు ఉంది. చాలాసేపటి తర్వాత చాలా మిస్ అయిన తర్వాత రెండో ఫిష్ ఇది. ఏమైంది రాజు బ్రో? ఎట్టుంది షికారి? మొత్తం కూర్చొని చేస్తున్నావుగా. ఒకటి పట్టినావు కానీ ఇంకా పర్లేదా? కూర్చొని లేస్తలేవు. ఎవరికి ఉడబడా? వీటికన్నా అయ్యే బెటర్గా రూపాయి పెట్టుబడి లేకుండా. రాజు దీంట్లో ఏమో దాచిపెట్టిండు. అబ్బో ఫ్రెష్గా బతికిస్తుండే దాన్ని. దాని గుడ్డు బయటికి వెళ్ళింది, కనుగుడ్డు
మంచి సైజు పట్టిండు రాజు అయితే. ఇదేంది రాజు దీన్ని పడ తగ్గాల ఇట్ట కూడా బతికొచ్చా? ఇట్ట పట్టుకోవాలి ఇట్లా కొంచెం ఇస్తుంటుంది పట్టు ఈడ పట్టుకొచ్చి అది సూపర్. ఎప్పుడైనా ఫిషింగ్కి వెళ్ళినప్పుడు ఒక్కరే వెళ్ళకుండా అనుభవం ఉన్న వాళ్ళతో కూడా కలిసి వెళ్ళండి. అలా వెళ్ళడం వల్ల కొన్ని విషయాలు అయితే మీరు నేర్చుకోగలరు. ఇప్పుడు మనకు రాజు కూడా ఇక్కడ ఒక చిన్న విషయం అయితే నేర్పాడు. చాలాసార్లు అయితే మనకు కొర్రమీన్లు చనిపోయాయి. రాజు చేసిన ఐడియా వల్ల అస్సలు చనిపోవట్లేవు, చాలాసేపు దాకా ఫ్రెష్గా ఉంటున్నాయి. చూడండి కొర్రమీను పడితే చిక్కం గిక్కం ఏం లేనప్పుడు ఇగో ఇట్లా పెట్టుకోవాలి నాసు. ఇట్లా పెట్టుకుంటే ఫ్రెష్గా చాలాసేపు అవుతుంది అది పడి చనిపోలే. రాజు చూసుకో మంచి ఐడియా చేసిండు. నాసేస్తే అయిపోద్ది, నేనేమో నీళ్ళు ఆడుకొని నీళ్ళలో వేస్తున్నా. సింపుల్ వర్క్ ఇది. ఇది ఐడియాలు ఇట్లా నీళ్ళలో వేసినా వస్తున్నాయి రాజు. వేడిగుంటున్నాయి కదా నీళ్ళు కొసకి, నీళ్ళు కొసకి వేడి అయ్యేసరికి చచ్చిపోతున్నాయి. నీళ్ళనే వేద్దాం. ఇక్కడ కట్ చేసిన చల్లగా ఉంటుంది. రాజుకైతే అప్పుడు కాలంలో పోయిన వైరు ఇప్పుడు దొరికింది మళ్ళా. దిగు ఏం కాదు, కప్పు ఉంటుంది. కప్పు ఉంటేనే అంత గట్టిగా ఉంటుంది. నీకు వద్దని చెప్పు, నేను దిగుతా. నాకు కప్ప కావాలి, కప్పలు అన్నీ పోయినాయి నాయి. రోజుకో కప్ప పోతుంది. నా హ్యాండ్ మేడ్ ఫ్రాక్ పోయిందయా, అది దొరికితే బాగుండు. అది కొర్రమీన నోట్లో ఉంటుంది కానీ ఎలాగాస్తుందిగా. మంచి గుచ్చుకుంది కొర్రమీన కానీ దాన్ని తీయాలి నువ్వు. అవును. మార్నింగ్ టైంలో మనకు ఫిషింగ్ అయ్యేది 10-10:30 వరకు అవుతుంది. ఆ తర్వాత ఎండ అవుతుంటుంది కాబట్టి కొర్రమీన్లు అయితే అటాక్ చేయవు. ఫైనల్లీ రాజు సాధించాడు. ఏది చూపాడు. దుష్మన్ ప్రాగే మినీ దుష్మన్. లక్కీ బాయ్. 50 రూపాయలు మిలిగించు. టైం అయితే అయిపోయింది, వెళ్ళిపోతున్నా. ఇంకా మనకు బడ్డాయి అయితే ఈ రెండే, ఒకటి మిస్ అయిపోయింది, ఈ రెండు పడ్డాయి. మామ ఈ వీడియోలో నాకు తెలిసిన కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటాను. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నా అనుభవం ఉన్నదంతా మీతో షేర్ చేసుకుంటాను. మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి మామ. మీ లైక్ వల్ల నా ఛానల్ అయితే కొంచెం హైప్ అవుతుంది. అలాగే హైప్ బటన్ కూడా హైప్ చేయండి. వీడియో మొత్తం చూసారు కదా, వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినా నచ్చకపోయినా ఒక లైక్ అయితే ఇవ్వండి, నాకు కొంచెం బూస్టింగ్ వస్తుంది. ఇంకా చాలా వీడియోలు అయితే తీసుకొస్తాం మీ ముందుకి. హైప్ బటన్ కూడా ఉంటుంది, హైప్ బటన్ కూడా చేయండి, కొంచెం హైప్ కూడా చేయండి. సరే మళ్ళా ఉంటా మరి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.